ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో పర్యటించిన నందమూరి బాలకృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పరిపాలన సాగుతుందని, ఈ పరిపాలనకు ముగింపు పలకాలన్నారు. రాష్ట్రంలో మంచి సుపరిపాలన సాగాలంటే ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. వార్డులలో రోడ్డు షోలతో విస్తృత ప్రచారంలో దూసుకుపోతున్నారు. అడుగడుగున బాలయ్యకు అభిమానులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. శేఖర్ గారు, మల్లికార్జున గారు పూలమాలు వేసి ప్లీజ్ టైం ఫాస్ట్ పోకండి అన్న, టైం అవుతుంది. వెళ్ళాలా దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళు పోండి, అయిపోయినా దిగుతానన్నా వస్తారు. నన్ను ఎందుకు అత్రపడతారు మీరు? లేకపోతే మీకు కావాల్సింది ఒక స్వర్ణయుగమా, లేకపోతే చీకటి రాజ్యమా? రాజ్యమా అనేది మనంతా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు పథకాలను ఉక్కుపోతతో తొక్కేశారు ఎన్టీ రామారావు. తర్వాత కర్ఫ్యూ సిటీ హైదరాబాద్ని ఒక వ్యాక్సిన్, కోవిడ్కి వ్యాక్సిన్ తయారు చేసి సిటీగా మార్చారు చంద్రబాబు నాయుడు గారు. అది మన తెలుగుదేశం పార్టీ యొక్క సత్తా. కాబట్టి ఇక ముందు కొన్ని పనులు చేయాల్సి కొన్ని చెప్పాను.